ఫైవర్‌లో ఏ స్కిల్స్ లేకుండా ఫ్రమ్ ది స్క్రాచ్ స్టార్ట్ చేసే గిగ్స్ ఏంటో నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టెప్స్ అన్ని కూడా చూసే ముందు మా ఛానల్‌కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్‌లోకి మనం వచ్చేస్తే ఫస్ట్ మనము ఫైవర్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోదాము. fiverr.com సిమిలర్ వెబ్ ప్రకారం ఏంటంటే ఫైవర్‌కి ఎవ్రీ మంత్ 60 మిలియన్ విజిటర్స్ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తున్నారు. సో ఫైవర్‌లో మనీ ఎర్న్ చేయడాన్ని మనం ఒక హ్యూజ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయొచ్చు. సో నేను మీకు ఇవాళ 3 ఫైవర్ గిగ్స్ చూపించబోతున్నాను. ఈ ఫైవర్ గిగ్స్ ఏంటంటే కాంపిటీషన్ లేనివి లేదా లెస్ కాంపిటీషన్ ఉన్న గిగ్స్. సో దీంతో ఏంటంటే ఈజీగా పర్ డే $100 దాకా మనం సంపాదించవచ్చు. వీటికి ఎటువంటి స్కిల్స్ కూడా అవసరం లేదు. ఫస్ట్ మనం ఫైవర్‌లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ అప్ ఉన్న జాయిన్ బటన్ ని క్లిక్ చేస్తాము. సో ఫస్ట్ టైం రిజిస్టరింగ్ కి మన ఫేస్బుక్ అకౌంట్ గానీ, గూగుల్ అకౌంట్ గానీ లేదా యాపిల్ అకౌంట్ తో గానీ మనం సైన్ అప్ అవ్వచ్చు. లేదా మన ఈమెయిల్ అడ్రస్ తో కూడా మనం సైన్ అప్ అవ్వచ్చు. ఫైవర్‌లో సైన్ అప్ అనేది చాలా ఈజీ అండ్ ఆల్సో ప్రీవియస్ గా ఫైవర్ మీద ఆల్రెడీ వీడియోస్ చేశాను కాబట్టి నేను ఈ పార్ట్ ని స్కిప్ చేస్తున్నాను. సో వన్స్ మనం ఫైవర్‌లోకి సైన్ అప్ అయిపోయిన తర్వాత మన డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఫైవర్‌లో మనకి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయంటే గ్రాఫిక్స్ అండ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో అండ్ యానిమేషన్, మ్యూజిక్ అండ్ ఆడియో ప్రోగ్రామింగ్ ఇంకా చాలా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఫైవర్ తో మనీ ఎర్న్ చేయాలంటే ఫైవర్ ఓపెన్ చేయగానే వచ్చే ఫస్ట్ పేజ్ లో మన నేమ్ ఉండాలి అని అనుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెర్చ్ బార్ లో మనం వీడియో ఎడిటింగ్ అని సెర్చ్ చేస్తే ఫైవర్ మనకి మోర్ దాన్ 40,000 సర్వీసెస్ చూపిస్తుంది అన్నమాట. సో వీళ్ళంతా కూడా వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ పేజ్ చూస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉండే అన్ని గిగ్స్ కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది అండ్ చాలా ఎక్కువ రివ్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫైవర్ ద్వారా సర్వీస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రివ్యూ ఇవ్వాలని లేదు, అది ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్న గిగ్ కి 859 రివ్యూస్ ఉన్నాయి. దీంతో మనం క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళకి మోర్ దాన్ 2,000 సేల్స్ అయ్యి ఉండొచ్చు. ఈ ఒక్క గిగ్ తో వీళ్ళు $20,000 దాకా ఎర్న్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం స్క్రోల్ డౌన్ చేసి లాస్ట్ పేజ్ మనం వెళ్తే ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 10 సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్టు 1,000 రివ్యూస్, 500 రివ్యూస్ అలా ఉన్నాయి ఈ గిగ్స్ అనేవి కూడా. అండ్ వీళ్ళు కూడా 15,000 నుంచి $20,000 దాకా ఎర్న్ చేస్తున్నారు. సో మనం ఫస్ట్ పేజ్ లో ఉన్నామా లాస్ట్ పేజ్ లో ఉన్నా అన్నది ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. సో నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఫైవర్ గిగ్స్ అని కూడా చాలా లో కాంపిటీషన్ ఉన్న గిగ్స్. సో మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఫైవర్ గిగ్ ఏంటంటే మాకప్స్. సో వన్స్ మనం మాకప్ అని సెర్చ్ బార్ లో సెర్చ్ చేయగానే 9500 గిగ్స్ మనకి ఫైవర్ చూపిస్తుంది. సో అది మిగతా సర్వీసెస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టు పీపుల్ ఈ సర్వీసెస్ ఎంత ఆఫర్ చేస్తున్నారు అంటే $5, $10, $35 కి సెల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ గిగ్ కి మోర్ దాన్ 1,000 రివ్యూస్ వచ్చాయి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైవర్ నుంచి బై చేసిన ప్రతి ఒక్కరు కూడా రివ్యూ చేయాలని రూల్ లేదు. సో అప్రాక్సిమేట్లీ మనం చూసిన గిగ్ కి మోర్ దాన్ $3,000 వరకు వచ్చి ఉండొచ్చు. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు ఈజీగా $15,000 వరకు ఎర్న్ చేసి ఉండొచ్చు. సో ఈ గిగ్ కి మనం చూస్తే వీళ్ళ దగ్గర 3 డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి: బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం. సో ఈ గిగ్ ని వాళ్ళు యావరేజ్ ప్రైస్ కి సేల్ చేసి ఉంటే కనుక యావరేజ్ గా $45,000 వరకు ఎర్న్ చేసి ఉండొచ్చు. సో అసలు మాకప్ సర్వీసెస్ అంటే ఏంటంటే పీపుల్ చేసిన డిజైన్స్ మనం తీసుకొచ్చి డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద పేస్ట్ చేస్తే దాన్ని మాకప్స్ అంటారు. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఇవి టీ షర్ట్స్ అన్నమాట. సో దీనికి మనకి ఎటువంటి ఎడిటింగ్ కానీ, ఫోటోగ్రఫీ స్కిల్స్ కానీ లేదా గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ కానీ మనకు అవసరం లేదు. ఎందుకంటే వీటి చాలా ఫ్రీ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను రికమెండ్ చేసే టూల్ ఏంటంటే ప్లేసిట్. సో మనం ఫస్ట్ ప్లేసిట్.net వచ్చేస్తాము. సో ప్లేసిట్ హోమ్ పేజ్ లోనే మనం చూస్తే చాలా టెంప్లెట్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్ని మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. సో వీటిలో ఏంటంటే ఒక సినీ క్లిక్ తో మన ఓన్ లోగోస్ అండ్ డిజైన్స్ మనం యాడ్ చేయొచ్చు అన్నమాట. అండ్ టీ షర్ట్ మాకప్స్ కోసం ఏం చేయాలంటే ఇక్కడ మాకప్స్ పైన ఇక్కడ మౌస్ ని హోవర్ చేస్తే ఇక్కడ అపెరల్ సెక్షన్ ఉంది. అపెరల్ సెక్షన్ లో మనము హ్యాట్స్ గానీ, హూడీస్ గానీ, స్వెట్ షర్ట్స్ గానీ, టీ షర్ట్స్ గానీ ఇలాగా క్లిక్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు టీ షర్ట్స్ క్లిక్ చేస్తే టీ షర్ట్ సెక్షన్ లోకి మనం వెళ్తాము. సో ఇక్కడ మనకి హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ టీ షర్ట్ మాకప్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా డిజైన్ కానీ ఏదైనా లోగో కానీ టీ షర్ట్స్ కి అప్లోడ్ చేయడమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న టీ షర్ట్ మీద మన డిజైన్ కానీ లేదా మన లోగో కానీ పేస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న టీ షర్ట్ మీద క్లిక్ చేస్తాము. ఈ పేజ్ లోకి వచ్చేసాక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఇన్సర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన సైజ్ కి మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తాం. సో వన్స్ మనం డిజైన్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి నచ్చినట్టు ఆ డిజైన్ ని అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. సో మనం అట్లా అడ్జస్ట్ చేస్తున్న దాన్ని ఇక్కడ రైట్ సైడ్ డౌన్ ఉన్న ఇమేజ్ లో మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ రైట్ కార్నర్ లో ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేస్తాము. సో అంతే సింపుల్ గా మనకి ఆ డిజైన్ తో ఉన్న టీ షర్ట్ ఇమేజ్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో దీనికి ఎటువంటి డిజైనింగ్ స్కిల్స్ అనేవి అవసరం లేదు. సో ఒకవేళ ప్లేసిట్ లో కానీ మనకి ఫ్రీ ట్రయల్ అకౌంట్ దొరకకపోతే కనుక గూగుల్ లోకి వచ్చేసి ఫ్రీ టీ షర్ట్ మాకప్స్ అని సెర్చ్ చేస్తే మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో ఇందులో మనకి చాలానే వెబ్సైట్స్ అని కనిపిస్తాయి అన్నమాట. freepik.com, behance.net. సో వీటిలో కూడా మనం చేసేదంతా సేమ్ అన్నమాట. మనం డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్ గా మనకి టీ షర్ట్ జనరేట్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా ఫైనల్ గా మాకప్ ఇమేజ్ మనకు వచ్చిన తర్వాత అది డౌన్లోడ్ చేసి మన కస్టమర్ కి సెండ్ చేస్తాము. సో ఇలా ఈ మాకప్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అన్నమాట.
సో మనం ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో మన సెకండ్ ఫేవర్ గిగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్. సో ఫేవర్ సెర్చ్ లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని మనం సెర్చ్ చేస్తే అరౌండ్ $5 కి డిఫరెంట్ పీపుల్ ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ అని కూడా మనం చూడొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కి $5 అనేది ఒక యావరేజ్ ప్రైస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టు కూడా వాళ్ళకి థౌసండ్స్ ఆఫ్ రివ్యూస్ వాళ్ళకి వస్తున్నాయి. సో దీన్ని మనం యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేస్తే $5,000 వాళ్ళు ఈజీగా రన్ చేస్తున్నట్టు. ఇది జస్ట్ బేసిక్ ప్యాకేజ్ మాత్రమే. సో అండ్ స్టాండర్డ్ అండ్ ప్రీమియం ప్యాకేజ్ తో వాళ్ళు ఇంకా ఎక్కువ రన్ చేస్తున్నట్టు. సో ఓన్లీ బేసిక్ ప్యాకేజ్ తోనే వాళ్ళు $5,000 తో ఎక్కువ రన్ చేస్తున్నారంటే చాలా ఎక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ వస్తుందని మనం చెప్పొచ్చు. సో మనం ఇది చేయడానికి ఎటువంటి ఫోటోషాప్ స్కిల్స్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ కానీ అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్ లోనే ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే వెబ్సైట్స్ మనకి ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ టూల్స్ కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం remove.bg అనే వెబ్సైట్ ని యూజ్ చేసుకోవచ్చు. remove.bg వెబ్సైట్ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. సో వన్స్ మనం remove.bg కి సైన్ అప్ అయిన తర్వాత మనం చేయాల్సిన ఏంటంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి కస్టమర్ ప్రొవైడ్ చేసిన ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తాం అన్నమాట. సో మనం ఒక 2-3 సెకండ్స్ మనం వెయిట్ చేస్తే ఏంటంటే remove.bg మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ ని డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో మనం జస్ట్ 1 క్లిక్ తో ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఈ టూల్స్ గురించి తెలియదు. అందుకని ఇక్కడ ఫైవర్ లోకి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట మన సర్వీసెస్. సో వన్స్ మనకి బ్యాక్గ్రౌండ్ నీట్ గా రిమూవ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం. అంతే ఇక్కడ మన ఫైవర్ కి వెళ్ళి ఆ కస్టమర్ అడిగిన ఇమేజ్ ని డెలివర్ చేస్తాం. ఇది చాలా ఈజీ అండ్ క్వికెస్ట్ ప్రాసెస్. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఈ జనరేట్ చేసిన ఇమేజెస్ లో మిస్టేక్స్ ఉండొచ్చు. వాటిని మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. కొన్నిసార్లు ప్రాపర్ గా రిమూవ్ చేయకపోవచ్చు. అప్పుడు వెంటనే ఇక్కడ పైన ఎడిట్ బటన్ ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మొత్తం కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మన ఫొటోస్ లో ఉన్న పార్ట్స్ ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు లేదా రిస్టోర్ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ కి ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేయొచ్చు అన్నమాట. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయి పర్ఫెక్ట్ గా ఉంది అని మనకు అనిపించిన తర్వాత మనం కస్టమర్ కి ఇవి డెలివర్ చేసేస్తాము. సో మనం నెక్స్ట్ ఫేవర్ కి మూవ్ అయ్యే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాం. అండ్ దీంతో లాస్ట్ ఫేవర్ వచ్చేసి ఏంటంటే వెబ్సైట్ టెస్టింగ్. సో మనం సేమ్ ఇందాక చేసినట్టే ఫైవర్ లోకి వెళ్ళి డైరెక్ట్ సర్చ్ లో వెబ్సైట్ టెస్టింగ్ అని సర్చ్ చేస్తే మనకి నియర్లీ 2600 సర్వీసెస్ దాకా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది చూసి మనము ఈ ఫైవర్ గిగ్ లో కాంపిటీషన్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. కానీ ఇందాక చూసిన 2 ఫైవర్ గిగ్స్ కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్. సో ఈ వెబ్సైట్ టెస్టింగ్ కి ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అవసరం లేదు. ఎలాంటి స్కిల్స్ కూడా మనకు అవసరం లేదు. సో బేసికల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా వెబ్సైట్ ఓనర్ కానీ లేదా ఒక వెబ్సైట్ డెవలపర్ కానీ వాళ్ళు డెవలప్ చేసిన వెబ్సైట్ కి ఒక హానెస్ట్ రివ్యూ లేదా ఒక హానెస్ట్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి కావాలి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫైవర్ లాంటి వెబ్సైట్స్ కానీ అప్వర్క్ లాంటి వెబ్సైట్స్ కానీ వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు వెబ్సైట్ టెస్టింగ్ సర్వీసెస్ అనేవి పర్చేస్ చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ మనం కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ వెబ్సైట్ లింక్ మనకి సెండ్ చేస్తారు. మనం చేయాల్సిందో ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ URL డైరెక్ట్ పేస్ట్ చేసి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళ వెబ్సైట్ మొత్తం కూడా చూసి మన హానెస్ట్ ఒపీనియన్ మన హానెస్ట్ రివ్యూ వాళ్ళకి చెప్పాలి. సో మనం కలర్స్ గురించి డిజైన్ గురించి వాళ్ళు యూజ్ చేసిన బటన్స్ గురించి నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని లేదా ఏదైనా చేంజెస్ చేయాలని అలా వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో మనం చేయాల్సిన ఏంటంటే జస్ట్ వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ మొత్తం చూసి మన హానెస్ట్ రివ్యూ వాళ్ళకి ఇవ్వాలి అంతే. సో మనం జస్ట్ హానెస్ట్ గా ఉంటే చాలు. యాక్చువల్లీ వాళ్ళు దానికి పే చేస్తున్నట్టు. సో దీని ద్వారా మనము $20, $30 ఆర్ ఈవెన్ $105 దాకా కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చేసేదల్లా జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అనేది వాళ్ళకి చెప్తాం అంతే. అండ్ ఆల్సో దీన్ని కొన్ని వెబ్సైట్స్ లో యూజర్ టెస్టింగ్ అని కూడా అంటారు. ఇదే సర్వీసెస్ లో మనం ఫైవర్ అని కాకుండా ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా ఇవ్వచ్చు. peoplepara.com లో కానీ upwork లో కానీ freelancer.com లో కానీ ఇంకా toollancer.com కానీ ఇంకా సో అని ఇంకా చాలా వెబ్సైట్స్ మనకి దొరుకుతాయి. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఆర్డర్స్ ఫాస్ట్ గా వస్తాయి. మనీ కూడా మనం ఫాస్ట్ గా ఫైవర్ ద్వారా ఎర్న్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.